అదొకటేనా విద్యుత్ విషయానికొస్తే ఛత్తీస్గఢ్ నుంచి ₹3.90కే కొనుగోలు చేసిన విద్యుత్ ఒప్పందం చేసుకొని అని అప్పటి ప్రభుత్వం అంటది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు దాదాపు దాన్ని ₹5.90 దాకా తీసుకొని పోయినరు. అది తెర మీదకి వచ్చినాక 6,000 కోట్ల నష్టం వచ్చింది అని అన్నారు. దాని మీద కమిషన్ వేసుడు ఈ కథ కార్ఖానా అంతా జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టుడు జరిగింది. దీని గురించి ఏం చెప్తారన్న మీరు? టీవీలకు ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదమ్మా. కేసీఆర్ గారు ఎందుకు తొందరపడాల్సి వచ్చింది అంటే రోజుకు వారానికి 10 మంది చచ్చిపోతున్నారు రైతులప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చిన వాళ్ళు 35,000 మంది రైతులు ఉన్నారు. ఈ రైతుల సాగులు ఆపడానికి కదా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నది. కరెంటు వెంటనే కొనాలి, మనది వరకు ఆలస్యం అవుతుంది, వెంటనే కొనాలన్నప్పుడు ఇది ఆలస్యం అవుతుంది, గ్రిడ్ కనెక్షన్స్ వచ్చేసరికి అట్నుంచి అయితే మనకు తొందరగా వస్తుందని చెప్పి ధర ఎక్కువైనా కూడా కొన్నాడు. అది నేనేమంటున్నా అంటే మనుషుల ప్రాణాల ముందు రూపాయలు, లక్షలు, కోట్లు లెక్క అమ్మ ఇది. ఇప్పుడు ఒక విమానం ఆకాశంలోకి లేస్తుందమ్మా, లేవంగానే ఒక తల్లికి గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి రాగానే పైలట్ ఏం చేస్తారో తెలుసా, వెంటనే అందులో ఎవరైనా డాక్టర్లు ఉంటే కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ చేసినాక ఆ విమానం ఢిల్లీలో లేచింది, హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చేదాకా విమానం గాలిలో తిప్పడు. పక్కన నియరెస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరున్న ఎయిర్పోర్ట్ ఏది ఉందో వాళ్ళకి ఫోన్ వాళ్ళ మతలబ్ చెప్తాడు, ఇట్లా గుండెపోటు వచ్చింది మనిషిని కాపాడాలంటే వాళ్ళు ఎమర్జెన్సీగా వాళ్ళు ల్యాండ్ చేస్తారు. ల్యాండ్ చేయడమే కాదు, ఈ విమానం ఆగే వరకు డాక్టర్లు అందరూ వస్తారు, అంబులెన్స్ వస్తారు, అన్నీ వస్తాయి. అక్కడ మనిషి ప్రాణం విలువ ఎంత అనేది వాళ్ళకు తెలిసినంతగా వీళ్ళు తెలియకపోతే ఎట్లా? రైతులను కాపాడడానికి కదా కేసీఆర్ చేసింది. అంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. తెలంగాణ 2014కు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు వైర్ల మీద బట్టలు వేసుకోవాలి. చాలామంది అన్నారు, ఈనాడు పత్రిక కూడా రాసింది తెలంగాణ అంతా అంధకారం అయితే తెలంగాణ అంతా అని. అంటే ఆనాడు ఆంధ్రలో మాటలన్నీ మనం విన్నట్టయితే మీకు పరిపాలన చేత కాదు, మీకు కరెంటు రాదు, మీరు ఇక శ్రీకృష్ణ కమిటీ అయితే ఎన్ని పేజీలు రాసిందమ్మా. తెలంగాణ అయితే మొత్తం ఇక్కడ నుంచి చైతన్య పోతుంది, నారాయణ పోతుంది, పరిశ్రమలు పోతాయి, ఇండస్ట్రీలు అన్నీ మూతపడతాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, తర్వాత ఆంధ్రుల మీద దాడులు జరుగుతాయి, కూకట్పల్లి షేర్లింగంపల్లి కాడ భద్రత ఉండదు, అందుకే గవర్నర్ దగ్గర పెట్టాలి లా అండ్ ఆర్డర్, ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని, ఇవన్నీ నానా కూతలు కూసింది కదా శ్రీకృష్ణ కమిటీ. ఏం జరిగింది తెలంగాణ వచ్చినాక? ఆంధ్రుల మీద ఏమైనా దెబ్బలు పడ్డాయా, ఎఫ్ఐఆర్లు అయినాయా? కూకట్పల్లి షేర్లింగంపల్లి జనం అంతా కార్పొరేటర్లను ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ వాళ్ళని గెలిపేయలేదా? అంటే ఇష్టం వచ్చినట్టు విషం కక్కుతారు కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఇయ్యద్దు అనుకున్నప్పుడు. ఆ కోపం అంతా శ్రీకృష్ణ కమిటీ కూడా మినాయింపు కాలేదానికి. పెద్ద జడ్జి, మిగతా వాళ్ళంతా ఐఏఎస్లు, ప్రొఫెసర్లు. అంటే ఇట్లా విషం కక్కుతారనే సంగతి ప్రజలకు తెలియాలి. మనం అమాయకులం, మనల్ని పక్కదారి పట్టిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఏమైందంటే కొద్దిగా వాళ్ళది పై చేయింది. మనసారేమో నేను అన్ని మంచిగా చేసినా కదా ప్రజలు నాకే ఓట్లేస్తారు అనుకున్నాడు. కానీ వాళ్ళు అట్లా అర్థం చేసుకోలేదు. బాగా తిన్నాడట కదా. ఇప్పుడు మనోళ్ళు ఎట్లుంటారంటే సూర్యుని చూపెట్టామనుకో డాబా ఎక్కి, సూర్యుని చూడరు, ఏళ్ళు చూస్తారు. సూర్యుని చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇన్ని మంచి పనులు చేసిండు కదా అని గౌరవం వస్తుంది. ఏళ్ళు చూస్తారు ఇట్లా. కేసీఆర్ ఏం చేసిండు, నీకు కడుపుకు ఆకలి తీర్చిండు, చచ్చిపోతే 6 లక్షలు ఇచ్చిండు, అదివరకు రూపాయి ఇచ్చిన దాఖలు లేదు. అదివరకు ఏమన్నారమ్మా, మనం పైసలు ఇస్తే కనుక వాళ్ళు పైసల కోసమే చస్తారని చెప్పి ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు. తెలంగాణ వచ్చిన కేసీఆర్ లేకపోతే ఇచ్చినాం మేము ఇచ్చినాం అని చెప్పుకుంటాను. మరి మీరు ఇచ్చే పోటుగాళ్ళు అయితే మీరు 99 ఎందుకు వేయలేదు? అప్పుడు 2000 సంవత్సరంలో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నేనే సంతకాలు తీసుకొని చిన్నారెడ్డి సపోర్ట్తో మెమోరాండం ఇచ్చినాం కదా సోనియా గాంధీకి. మరి అప్పుడు ఎందుకు వేయలేదు తెలంగాణ? అప్పుడు బీజేపీ మీద ఎందుకు ఒత్తిడి తేలే? ఓ లెటర్ రాసి కూర్చుంటారు, దుకాణం మూసేసుకుంటారు. కాకినాడలో మీటింగ్ పెట్టి ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న బీజేపీ నువ్వు అప్పుడే తెలంగాణ కోసం మీ పార్టీని ఒప్పిస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేసేది కదా, అప్పుడే తెలంగాణ వచ్చేది కదా. కేసీఆర్ వచ్చేవాడా? ఇంతమంది వచ్చేవాళ్ళ, 1200 మంది వచ్చేవాళ్ళ. కేసీఆర్ వచ్చి పార్టీ పెట్టి ఉద్యమం ముందు పోతున్న క్రమంలో మాతో పొత్తుగలవండి, మేము అధికారంలోకి రావాలంటే మీ సపోర్ట్ కావాలి. గులాం నబీ ఆజాద్ వచ్చి కేసీఆర్ ఇంట్లో మంతనాలు చేసి డి శ్రీనివాస్ మొన్న చనిపోయిన డి శ్రీనివాస్ ఆయన పొత్తుకు సహకరిస్తే కదా తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి 20 ఏళ్ళు ఉంటానండి చంద్రబాబు నాయుడు. ఆయన అడ్డుకున్నది ఎవరు? తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పి కాంగ్రెస్తో పొత్తు కలిసి తెలంగాణ ఓట్లు చీలొద్దని చెప్పి ఇవాళ అందరూ మేమంటారు. బీజేపీ నేను చేయబట్టే వచ్చింది అంటది, కాంగ్రెస్ నేను చేయబట్టే వచ్చింది, అమరవీరులు మేము చచ్చినాం కాబట్టే వచ్చింది. అమరవీరుల త్యాగాలు
డెఫినెట్గా గొప్పయే. సోనియా గాంధీ మనసును తెలంగాణ వైపు తిప్పింది యాదిరెడ్డి ఆత్మహత్య. ఉద్యమము చల్లబడ్డప్పుడల్లా లేపింది ఆత్మహత్యలే. తప్పని నేను అవి జరిగినాయి, కానీ జరగకూడని అవి. అదే బాధ, తెలంగాణలో బాధ అంత ఏంటంటే 1200 మంది భవిష్యత్తు ఉన్న పిల్లలు చచ్చిపోయారు కదా అని బాధ. సరే, దాని లోతుల్లో పోకుండా మనం మాట్లాడుకుంటే, ఇన్ని త్యాగాల తర్వాత తెలంగాణ వస్తే దాన్ని ఒక బంగారు తెలంగాణ మార్చే క్రమంలో ఆయన చేయగలిగింది కొంత చేసిండు. నీళ్ళు ఇచ్చిండు. అదివరకు 20 లక్షల ఎకరాలకు వచ్చాయి, 85 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. తర్వాత ఆత్మహత్యలు వరుసగా వారానికి 10-12 అయ్యేటి ఆగినాయి. వారానికి 1-2, అది కూడా నీళ్ళ కోసం కాలే. నీళ్ళు ఎక్కువ సమస్యలు వచ్చినాయి, నీళ్ళు లేక సమస్యలు రాలే. అయితే ఎక్కడ చూసినా కూడా నీళ్లు నిండు కనబడుతున్నాయి తెలంగాణ అప్పుడు. ఆ రోజుల్లో ఎండాకాలంలో కూడా అలుగు దొరికినాయి చెరువులు, కాలువలు. మిషన్ కాకతీయ ఒకసారి రిపేర్ చేసినాక చెరువులను ఎన్నడూ మళ్ళీ అవి తెగలేదు, గన్లు పడలేదు. అదివరకు ఒక్క వార్త ఎట్లా వచ్చేదంటే రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి అని వచ్చేది. అటువంటి వార్తలే లేవు కదా 10 ఏళ్ళు. నీకేమైనా పాలమూరు లేవరు వలసపోయిన వాళ్ళు అంతా వెనుక పోయినలు కదా, మళ్ళీ పంటలు పండించుకున్నారు కదా. వాళ్ళ పొలాలలో పనిచేయడానికి గంగావతి, రాయచూరు, కర్నూలు, కడప నుంచి లేబర్ వచ్చి పనిచేసింది కదా వలసపోయిన వాళ్ళ పొలాలలో. మనుషులే వలస వచ్చుడు కాదు, వలసపోయిన మనుషులు వాపసు వచ్చిండ్రు, వలసపోయిన పక్షులు కూడా వాపసు వచ్చినాయి. ఎక్కడ చూసినా కలకల్లాడింది, పచ్చదనం పెరిగింది, 2 డిగ్రీల టెంపరేచర్ తగ్గింది పాలమూరు జిల్లాలో. ఇవన్నీ కేసీఆర్ చేసిన గొప్ప పనులు కాదా? అయితే సింగరేణి ముచ్చటకు వస్తే అన్న, కొన్ని అంశాలు సింగరేణి కార్మికులకు తెలవాల్సిన అవసరం ఉన్నది. అది మీలాంటి వాళ్ళు చెప్పాలి. మొన్న ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బయట టిఫిన్ చేయడానికి పోయినాం. ఒక సింగరేణి కార్మికుడు వచ్చి కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలు ఇయ్యలే, మా పొట్ట కొట్టిండు, మేము అక్కడ ఉద్యోగాలు చేసేటప్పుడు మా క్వార్టర్స్ ఉంటాయి కదా, అందులోకి వచ్చి తొంగి చూసిండు అటు ఇటు, నేను అధికారంలోకి రాని అజ్జెత్తా ఇజ్జెత్తా అని చెప్పేసి చేసిండు. కేసీఆర్ చాలా చేసిండు సింగరేణి కార్మికులు. అసలు ముచ్చట్లు తెలివై వాళ్ళకు. ఇప్పుడు అదివరకే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. ఇచ్చిందే కేసీఆర్ కదా వారసత్వ ఉద్యోగాలు. ఈ ముచ్చట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కొంతమంది అయితే అక్కడ పనిచేస్తాను కదనమ్మా, సార్ వచ్చినాక 1 ఇయర్ లోపల ఇచ్చాడు వారసత్వ ఉద్యోగాలు. చాలా ఎవరైనా బోనస్లు పండుగలకు ఇస్తారా అమ్మా? ఎప్పుడు నష్టాలు చూపెట్టిండ్రు అదివరకు, ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు. మొన్న ఎలక్షన్ల ముందు కూడా ఇచ్చిండ్రు కదా. ఇప్పుడు తిన్న మేలు మరిస్తే ఆ పాపం తలుగుద్ది అంటారు కదా, ఆ మరిచేటట్టు చేస్తున్నది ఎవరు అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయమ్మా. నేనేం ఎలక్షన్లో పోటీ చేస్తోంది కాదు, ప్రజలు నాకు ఓటేయలేరని నాకేం బెంగలేదు. ప్రజలకు కూడా సోయి ఉండాలి కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఇవ్వలేదు కావచ్చు, నీ పక్కింట్లో ఇచ్చిండు కదా. అన్నీ నాకే కావాలి, ఎప్పటికప్పుడే కావాలంటే అవుతాయా? ఓపిక పట్టాలి కదా. 20 ఏళ్ళ నుంచి ఇయ్యని ఉద్యోగాలను కేసీఆర్ వచ్చినాక ఇచ్చిండు కదా డిపెండెంట్ ఉద్యోగాలు. ఉద్యోగుల సంఖ్య పెరిగిందా లేదా? ఉద్యోగుల సంఖ్య పెరిగింది, రక్షణ ఎక్కువ పెరిగింది, డివిడెండ్స్ ఇచ్చిండు, బోనస్లు ఇచ్చిండు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లమ్మా? అంటే మనం రాజకీయ నాయకులను అనొచ్చు తప్పుదారి పట్టిస్తాను అబద్ధ, నీ తెలివేది అని అడుగుతున్నా. సరే, నీళ్ళ లెక్క నీకు తెలియదు, కానీ ఈ లెక్క తెలవాలి కదా నీకు. యూనియన్ లీడర్లు ఉంటారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, కొన్ని ఖాళీలు అన్నమాట వాస్తవం. అవి కూడా భర్తీ అయ్యేటి కదా. ఎట్లా చెప్పుకుంటారంటే రేవంత్ రెడ్డి నేను అధికారంలో రాగానే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. ఆ 30,000 ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు చేసి ఇవ్వడానికి సిద్ధం చేసింది కేసీఆర్ గవర్నమెంట్ కదా.